ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది 14-19 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దీనివల్ల ఫలితాలు ఈరోజు వస్తున్నాయి. భగవంతుడు మళ్ళా మీ ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఎన్డీఏకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే ఆలోచిస్తున్నాం. ఆ రోజు మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, పూర్వ వైభవం చేస్తామన్నాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మీకు అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీలో ఒక చైతన్యం రావాలి. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన పనులు మీరు చేయగలిగితే తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఫలితాలు వస్తాయని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ముచ్చమర్రె ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, మన రిజర్వాయర్లు ఉన్నాయి. ఏదైనా మిగులు జలాలుంటే అవన్నీ మన రిజర్వాయర్లో పెట్టుకుంటాం. వీళ్ళు చేసి కనీసం క్లియరెన్స్లు తీసుకోకుండా ఏదైతే ఎన్జీటీ దాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాజెక్ట్ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ప్రాజెక్ట్ నిలిపేస్తే నిలిచిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు వీళ్ళు మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమలో ఉండే సాగునీటి సంఘాల అధ్యక్షులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బ్రహ్మసాగర్కు నీళ్లు వచ్చాయంటే, గండికోటకు నీళ్లు వచ్చాయంటే, చేరాల ఏవైతే మొత్తం చెర్లోపల్లి కానీ గొల్లపల్లి కానీ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చూపించిన చొరవ, సాధించిన విజయం. రాయలసీమలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఏదో కావాలని చేయలేని పని వేరే వాళ్ళ మీద బురదేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మనకు ముచ్చుమర్రి ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది. తద్వారా నీళ్లు తీసుకుంటే అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చింతలపూడి పరిధిలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సంవత్సరమే చింతలపూడి ప్రారంభిస్తాం. ఫేజ్ 1 ఈ సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వంశధార, నాగావళి, చంపావతి ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తాం. జంజావతి తప్పకుండా ఒకటిగా తమ్ముడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటా. ఆ సమస్యను పరిష్కారం చేసి ప్రాజెక్టులు పూర్తి చేసే మీ యొక్క కళకు శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పని చేసినా ఫలితాలు తొందరగా రావాలి. ఈరోజు చేసిన పనిలో మనం పెట్టే 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరమే ఫలితాలు రావాలి. అందుకే నేను ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తున్నాం. అందరి నీవా పనిచేశాం, నీళ్లు ఈ సంవత్సరమే ఇచ్చాం. ఎస్ఎల్బీసీ మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తున్నాం. ఆ నీళ్లు రాబోయే సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. అదే సందర్భంలో వెలుగొండ పూర్తి చేస్తాం. ఆ నీళ్లు పశ్చిమ తాలూకాలకి ప్రకాశం జిల్లాకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పనులు చేయడంలో మీరందరూ ముందుకుండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూశాను, నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఎంతమంది రైతులు సంఘటితంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా మేము చేయగలుగుతాం, నీటి భద్రత ఇచ్చే బాధ్యత మీది అని మీరు చెప్పినప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది.
డిపార్ట్మెంట్కి ఒకటే హామీ ఇస్తున్నాను, వాళ్ళ తరపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 5 నెలలు చాలా ముఖ్యం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే